నాకు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం. వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, వారి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక 2,000 కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు, నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది. అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండు వెళ్ళినా కుళ్ళిపోద్ది. అలాగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారి కుటుంబం వెళ్ళినా కానీ ఆ జగన్ అనే చెత్త బుట్టలోకి వెళ్తే మనకు కూడా మకిలి మురికి అంటుకుంటుంది. ఇది మారాలి. 2,000 కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు. కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండి తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి. తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది. తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది, నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉండే వ్యక్తిని, నాకు వచ్చి మీరు నిలబడాలి ఒకటే అనుకున్నాను. మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటు కానీ మీరు అండగా ఉండండి, వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి ఇంత మండుటెండలో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి, మన సహజ వనరుల్ని కాపాడుకునే నాయకులు కావాలి. రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి, మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది. అలాగే ధూళిపాల్ నరేంద్ర గారు ఉన్నారు, సంఘం డైరీ వ్యవస్థాపకులు, వారి నాన్నగారు. ధూళిపాల్ నాన్నగారు సంఘం డైరీ వ్యవస్థాపకులు. వీరయ్య చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు. చివరికి సంఘం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు, సంఘం డైరీ ప్రెమిసెస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారి పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు. ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు, ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెడతారు. అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది. నిలబడితే కేసులు, గొంతిప్పితే కేసులు, ఇది మారాలి అని కోరుకుంటా ఉన్నాం. సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే, విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ తో మొదలు పెడతాం. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి. ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు. వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి. రోడ్లో గోతులు, హెలిప్యాడ్ లో గోతులు, నోట్లో నుంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఇంకా ఎక్కువ మనకి ఎర్రమట్టి దోపిడీలు, దాడులు, దోపిడీలు, గోతులు, బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమి ఇచ్చింది? నేను చూస్తా ఉన్నాను. కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు, కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి. ఇది ఒక్క మన పొన్నూరుకే కాదు, అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య. ఈ కూర్చున్న అంబటి రాంబాబు గారు, అంబటి రాయుడు గారు క్షమించాలి, మీ ఇంటి పేరు వస్తా ఉంది, నన్ను క్షమించాలి. అంబటి ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్, కుతుబ్ మినార్ అంత ఎత్తుకు తీసుకెళ్లాలి. మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు. అంబటికి తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేను చాలా మంది అడుగుతారు, మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నాం. కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఒక్క కులం, నేను మీకు మాటిస్తున్నా, నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం. కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాలు కానీ ముస్లిం మైనారిటీ అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి. మనకి ఒక్క కులం మీద రాజకీయం నడవదు, ఒక్క కులం మీద ఉపాధి అవకాశాలు రావు. అందరం సమిష్టిగా పనిచేస్తేనే. కానీ ఏ కులంలో వెనుకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం.
అంతేగాని నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు. నేను అందరం బాగుండాలని కోరుకునేవాడిని. దళిత కుటుంబంలో పుట్టిన జాషువా, గుర్రం జాషువా, పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా, ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని. జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాడిని. అందుకనే మీకు నేను ఈ మాట ఇస్తా ఉన్నాను. మన అంబటి రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత 2 రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయాలా, ఉపాధి అవకాశాలు రాలా, మెగా డిఎస్సీలు రాలా, ఏం మాట్లాడాలి మరి? కూర్చోబెట్టి ఎన్టీఆర్ హెల్త్, మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్లి పేర్లు మార్చడం తప్ప, మూల నిధులను డబ్బులు తీసుకెళ్లిపోవడం తప్ప, ఎయిడెడ్ స్కూల్స్ ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ గాని కొత్త కోర్సులు గాని ఏమి ఆలోచించే వ్యక్తి కాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం? రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు అని చెప్పి గురువుకు మొక్కే నేలది. అలాంటి గురువులను తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నారు ఈ చెత్త ప్రభుత్వం. వీళ్ళు చెత్త ట్యాక్సులు పెంచడం తప్ప మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం